నరేంద్ర మోదీ మీద ఆయన ప్రభుత్వం మీద విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఏదో రాజీనామా చేసేయొచ్చు కదా. ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు నీట్ పరీక్ష లీక్ వల్ల. అలాగే ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తింటున్నారు. ఈ విద్యార్థుల మీద మీ యొక్క కోపము, విద్యార్థుల మీద మీ యొక్క ప్రతాపం అని చెప్పి సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆవిడకి కూడా కోపం వచ్చేసింది. ఆవిడ కూడా ఇప్పుడు తన కొడుకు చేసినటువంటి పనిని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసనలే చేయకూడదు వీళ్ళు ప్రధానులుగా ఉన్నప్పుడు, కానీ వేరే వాళ్ళు ప్రధానులుగా ఉన్నప్పుడు ఒక ఛాయ్ వాళ్ళ లాంటి వాళ్ళు ప్రధాని అయితే మాత్రం వీళ్ళు భరించలేరు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవచ్చు కదా, విద్యార్థులు అంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి సోనియా గాంధీ గారు 2013-14లో అప్పుడే మీరు తెలంగాణ ఇచ్చేయచ్చు కదా. 2009లో మొదలైంది కదా ఈ తెలంగాణ ఉద్యమం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో. అప్పుడే ఇచ్చిస్తే 1300 మంది విద్యార్థులు బ్రతికేవాళ్ళు కదా. పోనీ మీరు ఆ తర్వాత అయినా తెలంగాణ ఇవ్వకుండా ఉన్నారా? తెలంగాణ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1300 మంది బలిదానాల తర్వాత ఇచ్చారు. మీ హయాంలో జరిగినటువంటి ఎన్నో రాస్తారోకులు, ఎన్నో ఉద్యమాలకి మీరు తూట్లు పొడి చేసినటువంటి మర్చిపోయారా? 66 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని చేసి ఉంటారు? ఎంతమంది విద్యార్థులు చనిపోయి ఉంటారు? ఎంతమంది హిందువులు చనిపోయి ఉంటారు? ఎంతమంది దాష్టికం వైపు వెళ్ళిపోయి మీరు చేసినటువంటి దాష్టికాలకి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. మనం ఆ విషయం మాట్లాడొచ్చా? ముఖ్యంగా మీరు మాట్లాడొచ్చా? అసలు మీరు ఈ విషయాల గురించి ఏ విధంగానైనా ప్రశ్నించవచ్చా? అంటే మీరు చేసినటువంటి అన్ని ఉన్నాయి స్కామ్లు. దేశం ఈరోజు ఈ విధంగా తగలడ్డానికి కారణము, ప్రధాన కారకులు మీరే. ఆ రోజే మనం 1930లోనైనా సరే కనీసం జాగ్రత్త పడితే ఈరోజు ఈ దేశంలో ఉగ్రదాడులు జరిగేవి కాదు. ఒక్క ఉగ్రదాడికైనా కనీసం బాధ్యత వహించలేకపోయారు. అన్ని ఉగ్రదాడులు జరుగుతుంటే, పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతుంటే, మనం ఒక్క పెట్టుబడిదారుని కూడా తెచ్చుకోలేక ఈ దేశం మీద అప్పులు కుప్పలు చేసేసి బయట దేశాలకు వెళ్ళి అయ్యా మాకు ఏదో ఒకటి దానం చేయండి అని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తే, భారతదేశం అంటే అత్యంత చండాలమైనటువంటి దేశం మాత్రమే కాదు, భారతదేశం అంటే విదేశాలని అడుక్కునేటటువంటి దేశము అని జనాలు అనుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయంటే మీ హయాంలో ఉన్నాయి. భారతదేశం అంటే అక్షయ్ చిన్ని చైనాకి ఇచ్చేయడం, భారతదేశం అంటే పిఓకిని పాకిస్తాన్కి ఇచ్చేయడం, భారతదేశం అంటే జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్ ఆధ్వర్యంలోకి నెట్టేయడం లాంటి ప్రభుత్వాలు కదా భారతదేశ ప్రభుత్వాలు. అలాంటి దేశం ఎక్కడా పోరాడినటువంటి ఇది లేదు. చివరికి మరొక 10 సంవత్సరాలు మీరు పరిపాలిస్తే ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనా యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ మాటలు అంటే కొంతమందికి కాంగ్రెస్ నాయకులకి కోపం వస్తే రావచ్చు కాక, కానీ నిజాలు కాదా ఇవన్నీ? 1300 మంది విద్యార్థులు చనిపోవడం నిజం కాదా? మరి ఇప్పుడే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి వచ్చు కదా ఈ విద్యార్థులకి దెబ్బలు తగలవంటే. మరి ఆ రోజు మీరేం చేశారు? ఎక్కడికో ఎందుకు? మరి ఇక్కడ అప్పుడే తెలంగాణ పోనీ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? అటు ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఇచ్చారు. ఏంటి మనకు ఉపయోగం? ఈరోజు ఆ కర్మ ఫలితం మీరు అనుభవిస్తున్నారు.